కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని తెలంగాణ పర్యటనకు ఆహ్వానించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీ హామీ అమలు చేసినందుకు నిర్వహిస్తున్న కృతజ్ఞత సభకు రావాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాహుల్ను కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ హామీలో భాగంగా ఈ నెల 18న లక్ష రుణమాఫీ చేసింది. రెండో విడత, మూడో విడతలో మొత్తం 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేరుస్తున్న సందర్భంగా వరంగల్లో రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అయితే వరంగల్ సభ ఎప్పుడు నిర్వహించేది ఇంకా టీపీసీసీ ఖరారు చేయలేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడిపారు. ఉదయం పూట ఏఐసిసి జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీని కలిశారు. తర్వాత ముగ్గురు కేంద్ర మంత్రులు కూడా కలవడం జరిగింది. కేంద్ర మంత్రులు సిఆర్ పటేల్, హర్దీప్ సింగ్ పూరి, జోషి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి ఇటు రాష్ట్రానికి సంబంధించిన కొన్ని నిధులపై కూడా మంత్రులకు వినతి పత్రం ఇచ్చారు. అయితే కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సీ కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీతో మీట్ అయ్యారు. అయితే మొదటి నుంచి కూడా ఇటు రైతు రుణమాఫీ సంబంధించి గతంలో ఇటు వరంగల్ డిక్లరేషన్ లోనే రైతు డిక్లరేషన్ లోనే 2 లక్షల లోపు రైతు రుణమాఫీ ఇస్తామని కూడా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాహుల్ గాంధీ హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజెంట్ రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీని కూడా రాష్ట్ర సర్కార్ కూడా నెరవేర్చింది. 1 లక్ష లోపు కూడా రుణమాఫీ జరిగింది. కాబట్టి రాబోయే 4-5 రోజుల్లో 1,50,000 రుణమాఫీ చేస్తామన్నారు. తర్వాత ఆగస్టు 15 లోపు పూర్తిగా 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని కూడా రాష్ట్ర సర్కార్ కూడా ప్రకటించింది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఈ యొక్క రైతు రుణమాఫీకి సంబంధించి పండుగను కూడా పెద్ద ఎత్తున చేయాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. వరంగల్లోనే పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి రైతు కృతజ్ఞత సభ పెట్టాలని కూడా చేశారు. అయితే దీనికి రాహుల్ గాంధీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ విషయంపైనే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాహుల్ గాంధీని మీట్ అయ్యారు. కలిసి ఇటు వరంగల్ సభ కూడా, వరంగల్ కృతజ్ఞత సభ కూడా రావాలని కూడా ఇటు రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి కూడా అడగడం జరిగింది. దీనిపై కూడా ఇటు వస్తానని కూడా చెప్పినట్టుగా తెలుస్తా ఉంది మనకు. ఎందుకంటే గతంలో వరంగల్ డిక్లరేషన్ లోనే రాహుల్ గాంధీ ప్రకటించారు, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడితే తాము 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర సర్కార్ కూడా 1 లక్షల లోపు రుణమాఫీ చేసింది. కాబట్టి త్వరలోనే 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామని చెప్పారు. అయితే ఈ యొక్క డేట్ ఏందనేది కూడా ఇంకా ఖరారు కాలేదు. ఎందుకంటే మేబీ నెక్స్ట్ మంత్ లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలను కూడా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కూడా వివరించారు. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇటు 5 గ్యారెంటీల అమలు కూడా జరిగింది. కాబట్టి ఇప్పటికే వాటన్నిటిపై కూడా వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అయితే రైతు సంక్షేమానికి ఇటు రాష్ట్ర సర్కార్ కట్టుబడిందని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి వీటన్నిటిపై కూడా ఇటు రైతు రుణమాఫీ ఎంతవరకు జరిగిందన్న విషయాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా వివరించారు. కాబట్టి నెక్స్ట్ మంత్ లో ఈ యొక్క రైతు కృతజ్ఞత సభ కూడా నిర్వహించాలని కూడా, దీనికి పెద్ద ఎత్తున కూడా రైతులందరూ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ యొక్క సభలో రాహుల్ గాంధీ పాల్గొనాల్సిందిగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర సర్కార్ కూడా నిర్ణయించింది. కాబట్టి ఈ విషయంపైన దాదాపు హాఫ్ అన్ అవర్ పాటు రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చించారు. ఈ సభకు తప్పనిసరిగా రావాలని కూడా చేశారు. ఇక ఉదయం పూట అయితే ఇటు ఏఐసిసి జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీని కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కలవడం జరిగింది. అదేవిధంగా ఇటు ముగ్గురు మంత్రులు, కేంద్ర మంత్రులు కలిసి ప్రధానంగా ఇటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ సంబంధించి 10,000 కోట్లు కేటాయించాలని కూడా ఇటు కేంద్ర మంత్రి సిఆర్ పటేల్ కూడా సీఎం రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. తర్వాత ఇటు గ్యాస్ సబ్సిడీ సంబంధించి నిధులు కూడా ముందుగానే విడుదల చేయాల్సింది కదా, దీనికి సంబంధించి కూడా మంత్రిని కూడా సీఎం రేవంత్ రెడ్డి కోరడం కూడా జరిగింది. ఇక మిగతా విషయాలపై అంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి
నిధులు సంబంధించి కూడా తొందరగా రిలీజ్ అయ్యేలా చూడాలని కూడా ఇతర మంత్రులు కూడా జరిగింది. ఇక పౌర సరఫరా సంబంధించి బకాయిలు విడుదల చేయాల్సిందిగా, అదేవిధంగా ధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని కూడా కేంద్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విజ్ఞప్తి చేశారు. దీనిపై కూడా ఇటు కేంద్ర మంత్రులు కూడా ఇటు వారి అభిప్రాయం కూడా తెలియజేసినా తెలుస్తోంది. దీనికి సంబంధించిన గ్రాంట్లు కానీ రాష్ట్రాలకు రావాల్సిన నిధులు కూడా ఇవ్వడాల్సిందిగా కోరారు. అయితే మెయిన్ గా మాత్రం ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం 5:30 టైంలో రాహుల్ గాంధీని కూడా మీట్ అయ్యేపై మెయిన్ గా ఇటు పథకాల అమలు ఏ రకంగా ఉందనపై కూడా అడగడం జరిగింది. వాటితో పాటు ఇటు వరంగల్ సభకు కూడా రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని అడిగారు. అయితే మరోవైపు ఇటు టీపీసీ చీఫ్ ఎంపికపై కూడా కొద్దిసేపు చర్చ నడిచింది. అదేవిధంగా ఇటు ఆషాఢం ముగిసిన వెంటనే ఇటు మంత్రివర్గ విస్తరణపై కూడా రాష్ట్ర ప్రభుత్వం విస్తరిస్తుంది కాబట్టి వీటన్నిటిపై కూడా రాహుల్ గాంధీతో ఇటు సీఎం రేవంత్ రెడ్డి చర్చించడం జరిగింది. స్పందన.